ఫ్రెండ్స్ ఫైనల్లీ గోవాకి అయితే వచ్చేసినాం. కలంగడ్ బీచ్ దగ్గర జస్ట్ ఇప్పుడే వైన్స్కి వచ్చినాం. మన చిన్న మాట అనమాట ఇది. మాటలోనే మనం మందు. సో ఇందులో చిన్న బీర్ కింగ్ఫిషర్ ఇవి ఒక 12 పీసెస్, ఇవి ఒక 12 పీసెస్. సో 12 నార్మల్, 12 కూల్. మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఇందులో ఓన్లీ బీర్లనే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ బీర్లే తాగాలని ఫిక్స్ అయిపోయాను. నైట్లో మళ్ళీ హాడు. నేను నెక్స్ట్ ఏది తీసుకోవాలి మీరు చెప్పేసి అది కూడా తీసుకుంటా. కరోనా బీరు ఇంత ట్రై చేయలేదు, ఇవాళ ట్రై చేస్తాను ఒక కరోనా బీర్ కూడా. బడ్వైజర్ కూడా చిన్నవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే డన్. వైన్లో అయితే చాలా రకాలుగా ఉన్నాయి. బైట్, లింగడాల్, చాంటిడాల్, ఫ్రిజాల్, చాంటిలీ సూపర్గా ఉన్నాయి. గట్టిగా ఇచ్చేస్తాం ఇప్పుడు వెయ్యిగా. ఏం పని లేదు, పాట లేదు, గట్టిగా తాగుడు, చూసినాడు, బీచ్లో ఎంజాయ్ చేస్తారు అంతే. ఇక గాయస్ మనం ఇప్పుడు గోవాలో వచ్చాము. మన రూమ్ ఇది. సో ఇది మనకు వచ్చి కిచెన్. ఇది మన కిచెన్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఐటమ్స్ వచ్చేసి చికెన్ పెద్ద పెద్ద లెగ్ పీస్లు కనిపిస్తున్నాయి కదా. ఇది కొత్త మిషన్ నేనే తీసుకొచ్చినాము జస్ట్ ఇక్కడ వాడుకోవడానికి. ఈ రైస్ కుక్కర్ అయితే ఇక్కడ లోకల్లో మనకు ఇచ్చారు. ఇవి వచ్చేసి చిల్లీస్ 3 టైప్స్, అల్లం పేస్ట్, ఇందులో కొంచెం మసాలాలు ఉన్నాయి, మిరపకాయలు కట్ చేసినాం. అన్న వచ్చేసి మన షెఫ్ సూపర్ వేస్తే షెఫ్. ఇక ఎట్లా అంటే తిన్నామనుకో మళ్ళీ వస్తే గుద్ద కలుపుకొని మరి వస్తే తింటాం, అట్లా ఉంటుంది. టమాటాలు, ఆనియన్స్ అండ్ మసాలా ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి మనకు. ఏదో టెన్షన్ లేదు. రైస్ కూడా తెచ్చాం, 4 days సరిపోయేంత రైస్ కూడా ఉంది. అండ్ మళ్ళా ఇవన్నీ మనయే అనమాట, ఇవి మన కోసము. అండ్ ఇంకొక కాటన్ కూడా ఉంది, మీరు చూసుకుంటే అక్కడ అనిపిస్తుంది. కాటన్ కూడా ఉంది, ఇందులో కూడా రెడీ ఉన్నాయి. సో మనం ప్రిపేర్ అయ్యాక టేస్ట్ ఎలా ఉందో తిని అప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను నేను. దోస్త్ నేను ఫ్రెష్ వచ్చేలోపు మా బ్రో చూసిన చికెన్ వండేసి గరం కరెక్ట్గా తయారైపోయింది. ఇంకా ఏమేమి వేసినా ఫస్ట్ నూనె వేయాలి, ఉప్పు కారం మంచిగా చికెన్కి బాగా మసలాలి, కలపాలి. కలిపినాక కొంచెం పెరిగేయాలి, లైట్గా పెరిగేసి బాగా కలిపి పెరిగేది ఇంకా బటర్ అల్లం వేసి ఆల్ మిక్సీ కొట్టేసింది అయిపోయి. ఫైనల్గా అయితే ఈ టైప్ అయిపోయింది. సూపర్గా అయింది వంట అయితే. అక్కడ రైస్ అవుతుంది, అయిపోయింది రైస్. ఇక్కడ కర్రీ అవుతుంది, ఇక్కడ మందు అవుతుంది. ఆ మందు కింద ఇక్కడ మందు బాటిల్ ఉన్నాయి. స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మన బయట లొకేషను. పక్కన బిల్డింగ్ ఉందా, దాని నుంచి ఒక 100 meters వెళ్తే బీచ్ మనకు దగ్గరలోనే. సూపర్గా ఉంది. మీకు ఈవినింగ్ బీచ్ లొకేషన్ కూడా చూపిస్తాను నేను. హలో ఫ్రెండ్స్, సో తినడం అంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ చిన్నగా ఇట్లా అవుటింగ్ వెళ్తున్నాం నేను అన్నవాళ్ళు. సో మన ఇద్దరు ముందు వెళ్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మన హోటలు. ఇంకో అన్న వచ్చేసి పడుకున్నాడు, మంచిగా ఏసీ వేసుకొని దబాయించి మంచిగా అనుకున్నాను. ఇప్పుడు ఫుల్గా తిన్నా, కొంచెం మరిగినట్లు ఉంటుంది. మీకు కూడా గోవా అంటే నేను ఈ ఏరియా ఫస్ట్ టైం రావడం, సో నాకు కూడా చూసినట్లుంటుంది, మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చిన. చూద్దాం ముందు మీకు ఏమైనా బెటర్ అనిపిస్తే మీకు యూస్ఫుల్ ఏది మాత్రం చూపిస్తాను. పనికిరాని చాలా ఉంటాయి, అవన్నీ మనం చెత్త పెట్టుకోవద్దు. జస్ట్ మీకు యూస్ఫుల్ ఏదైతే అదే చూపిస్తా. లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంది బయట. అది క్యాడ్ ప్రెస్టాజ్. ఇవన్నీ మన కార్ పార్కింగ్ కూడా ముందు పెట్టేసాం. సో సూపర్ ఉంది. మళ్ళీ కలుస్తాను. ఫుల్గా ఎండ కొడుతుంది, ఎండ తట్టుకోలేక మేము చిన్న ఐస్ క్రీమ్ కోసం ట్రయల్ చేస్తున్నాము. పిస్తా మళ్ళా ఏది 60 పిస్తా మలై రాజ్భవన్కా రైట్. ఎట్లుందంటే ఎండ కింద ఇంగ్లాండ్ పెట్టినట్టున్నది అనమాట, చాలా హెవీగా ఉంది. ముందా ఇంగ్లాండ్ చూసినా ఇంగ్లాండ్ వచ్చింది. ఇట్లా ఇంగ్లాండ్ చూడలేకపోతున్నాం. అంతే చల్లగా ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళా బీచ్ కాడికి వెళ్తాం. అదిగో అక్కడ ముందు ఆ రోడ్డు మధ్యలో మంచిగా సముద్రం కనిపిస్తుంది, బీచ్. ఈ టైంలో బీచ్కి వెళ్తే ఏముండదు, కాకపోతే మనం ఈ టైం వెళ్ళి మనం రికార్డ్ చేసుకొని
సాయంత్రం స్పెషల్ చూపించాలన్నమాట. సో ఓకే బ్రో, ఐస్ క్రీమ్ మాత్రం సూపర్. ఐస్ క్రీమ్ ఒక్కటి 60 రూపాయలు, కానీ టేస్ట్ మాత్రం ఇంకా అదురుస్తుంది. స్పాన్సర్ ఎవరో కాదు, ఫ్రీ సవక ఈ బ్రోనే. అంతా సవక మనకు. సవక వచ్చిందా టేస్ట్ బాగుంటుంది. చిన్నగా చెప్తా. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బీచ్లో చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అయితే ఎవరు కనిపించట్లేరు. ఒకసారి మీరే చూడండి. చాలా తక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఎండ ఎక్కువ ఉండడం వల్ల, వేడి వల్ల ఎవరు రావట్లేదు అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. కానీ అలలు మాత్రం అలలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అదే నైట్ మూమెంట్ అయితే వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. ప్రజెంట్ ఇసుక ఏదైతే కనిపిస్తుందో పైకి అక్కడ వరకు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏం లేవు. సో చూడాలి నైట్ మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ టైంలో అయితే పబ్లిక్ ఉన్నారు, ఒక 50% ఉన్నారు అంతే. ఇంకా 50% పబ్లిక్ లేరు. సో నైట్ చూద్దాం మనం ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఫుల్గా లేచిన. మా అన్న బగార్ రైస్ చేస్తుండు. చూడండి, బగార్ రైస్లో మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఆయిల్, ఆకు వేసిండు. దీన్ని బాగా కలిపిండు. మనం కూడా ఒకసారి ఇట్లా అంటాం. ఓకే, మనం కూడా ఒకసారి ఇలా అంటాం. ఇక్కడ పుదీనా కట్ చేసుకుండు. నెక్స్ట్ వచ్చేసి ఏం వేస్తాను? వాటర్ ఎన్ని గ్లాసు? ఒక గ్లాసు 2 గ్లాస్. ఒక గ్లాస్ బియ్యం వేస్తే 2 గ్లాసుల వాటర్ వేయాలంట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే అల్లం వేసిండు గట్టిగా. చూడండి ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్. గోవాలో ఏం బీచ్ ఇది? కొలంగట్. కొలంగట్ బీచ్లో ఉన్నాం ప్రజెంట్. ఎంత మార్కెట్ రోడ్. సో మీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా మార్కెట్ రోడ్ అంట. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను నేను మీకు. కోక్ అండ్ గ్లో ఇంటూ ఫ్రైడ్ విస్కీ అంట. విస్కీ మార్ట్ లైన్గా ఉన్నాయి. ఇవన్నీ షాపింగ్ది. ఇవన్నీ చెప్పులు, బ్యాగులు, బట్టలు. ఇవి మొత్తం 30 రూపీస్ ఫిక్స్ రేట్. అద్దాలు, చిన్న చిన్న గవ్వలు. ఇక్కడనేమో పాటేల్ కాజు బాదం ఫ్రెష్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే పక్కనే మొత్తం కాజు చెట్లు ఉంటాయి కాబట్టి కాజు చెట్లు మీకు పక్కనే దొరుకుతాయి. సో ఫ్రెష్ ఉంటాయి, మళ్ళీ రేటు కూడా తక్కువ ఉంటుంది మనకు. ఇది వుడెన్ అనమాట. ఇదంతా వుడెన్ నేమ్స్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో 2 minutesలో బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళినాక బీచ్లో వైపు ఏముందో మీకు చూపిస్తాను. ప్లానెట్ గోవా బీచ్ బార్ అండ్ రెస్టారెంట్. సో ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాము. చూద్దాం ఎంట్రీ ఎలా ఉంటుందో. పబ్లిక్ మాత్రం ఆగం ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చి పడేస్తారు. అమ్మాయిలంటే అబ్బాయిలంటే ఫుల్ డ్రింక్ అండ్ మామూలుగా లేదు.
కోర్ట్ మొత్తం ఫుడ్ ఏరియా అనమాట ఇది. ఈ లైన్ నుంచి మనం బాగా బీచ్కి వెళ్తాం. వచ్చిన మస్తు టీ పాయింట్.